సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సంచలన దాడి చేపట్టారు. ఒక భూ వివాదం సెటిల్మెంట్కి సంబంధించి బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై అడ్మిన్ ఎస్ఐ బాలరాజ్తో పాటు కానిస్టేబుల్ రాఘవ రాజ్కుమార్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక భూ వివాదంలో జోక్యం చేసుకున్న సదరు పోలీసులు సమస్యను పరిష్కరించేందుకు బాధితుడి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. వేధింపులు తాళలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పథకం ప్రకారం రంగంలో దిగిన ఏసీబీ బృందం శనివారం లంచం డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఎస్ఐ బాలరాజు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుంది. ఏసీబీ అధికారుల అకస్మాత్ దాడితో చందానగర్ పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా కలకలం రేగింది. పట్టుబడిన అధికారులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ బృందం స్టేషన్లోని రికార్డులను పరిశీలిస్తూ సుదీర్ఘంగా విచారణ జరుపుతోంది. వారిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ప్రకారం సోదాలు ఏమన్నా అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. అనుమానితుల పాత కేసులను కూడా ఏమైనా పరిశీలిస్తారా? గతంలో వీళ్ళు చేసిన ఫైల్స్ వీళ్ళ దాంట్లో ఎలిగేషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా పరిశీలిస్తాం. సార్ కానిస్టేబుల్ ఒకరేనా సార్? ఇంకెవరైనా కానిస్టేబుల్ ఒకరేనా? రైటర్ ఒకరేనా? ఇంకా రైటర్ రాఘవేంద్ర గారు ప్లస్ ఎస్ఐ గారు ఇద్దరు యొక్క ఫేక్ సిగ్నేచర్స్తో వేరే వాళ్ళకి సేల్ డీట్లో ఎంటర్ అయినానని చెప్పి అలిగేషన్ చేస్తూ మా దగ్గర వచ్చిన కంప్లైంట్ ఇక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చందానగర్ పోలీస్ స్టేషన్లో. ఆ కంప్లైంట్ని వీళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు. చేసుకొని చీటింగ్, ఫోర్జరీ ఆ సెక్షన్స్లో రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఐఓ బాలరాజ్ ఎస్ఐ గారు, ఆయనకి రైటర్గా ఆయన కొంచెం సహకారాలు అందిస్తారు రాఘవేంద్ర అని.